యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మా దగ్గర ఏమీ లేనప్పుడు కనీసం ఆత్మగౌరవమైనా ఉండాలి కదా. కొంతమందిలా అవసరాల కోసం అడ్డదారులు తొక్కలేము, మనసు చంపుకుని ఆత్మవంచన చేసుకోలేము, అయిన వాళ్లను మోసం చేయలేము. ఉన్నంతలోనే గౌరవంగా బతకాలనుకుంటున్నాం. ఇదే మేం మా పిల్లలకు నేర్పించాము. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మాకు బాగా తెలుసు. ప్రతిదానికి మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారేంటి? అన్నింటికీ మేమే దొరికామా? గుమ్మడికాయల దొంగ ఎవరంటే వీళ్ళు భుజాలు తడుపుకుంటున్నారేంట్రా? ఏ మాటకు ఆ మాటే వసు. పిల్లల నగలు శ్రావ్యకివ్వటం చాలా బాగుంది. మాకేది వద్దు పిన్ని, మా ఆత్మగౌరవం చాలు మాకు. ఈ నిశ్చితార్థం సంతోషంగా జరిగితే అంతే చాలు, వేరే ఇంకేది కోరుకోము. ఎలా బతకాలో వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఎలా బతకూడదో అలా మనం బతుకుతున్నాం. నిజంగా అభివసు వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. మీరు అలా చేయకుండా ఉండాల్సింది వసు గారు. నేనేం చేశానండి? తను కావాలని అలా చేసింది, నన్ను ఇన్సల్ట్ చేసింది. అది అర్థమవుతూనే ఉంది. అర్థమైతే నన్నెందుకు అడుగుతున్నారు? హారికని అంతలా హర్ట్ చేయడం అవసరమా అని. తను కూడా మనల్ని ఇన్సల్ట్ చేసింది కదండి. అందుకని రివెంజ్ తీర్చుకుంటున్నారా? రివెంజ్ అని తన అనుకుంటే మాత్రం నేనేంటో తనకి చూపిస్తాను. హారిక, నీకు ముందే చెప్పాను వాళ్ళతో గొడవలొద్దు అని. చెప్తే వినలేదు నువ్వు. గొడవ పడాలని మాకు లేదండి. అయినా తప్పుగా మేమేమన్నాము? ఇల్లు అందంగా అలంకరించారు అన్నాము. అది కూడా తప్పేనా? అది హారిక అఖిల్ తప్పుగా తీసుకున్నారండి. ముమ్మాటికి అది తప్పే. మనం ఏమైనా పని వాళ్ళమా? ఆ మాటకొస్తే వాళ్ళు కూడా పనివాళ్ళు కాదు హారిక. వాళ్ళని వెనకేసుకురాకండి, నాకు కోపం వస్తుంది. ఎంగేజ్మెంట్ వరకు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అది నా వల్ల కాదు అఖిల్. ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. ఇప్పుడు ఆవిడ చేసింది కూడా అదే. నీ ప్లాన్ని నీకే తిప్పికొట్టింది. అలా ఎదురు దెబ్బ కొట్టకపోతే వాళ్ళు మనల్ని ఇంకా చీప్గా చూస్తారు. నేను ఆగలేను. అది మనసులో పెట్టుకుని వాళ్ళు ఇంకేమైనా చేస్తే చేస్తాను. తనకి బుద్ధొచ్చేలా చేస్తాను. ఏం చేస్తావో ఈసారైనా నాతో చెప్పి చెయ్యి. వాళ్ళు ఏం చేసినా నేను తిప్పి కొడతాను. వాళ్ళకి నేనేం భయపడను. మీ గురించి నాకు తెలుసండి. ఎంగేజ్మెంట్ జరగాల్సిన ఇంట్లో గొడవలు జరగడం అవసరమా? గొడవ జరగాలి, ఆ వసుకి అవమానం జరగాలి, దాని కంట్లో కన్నీళ్లు చూడాలి. అంత పెద్ద ప్లాన్ ఏం చేస్తావు హారిక? మహా అయితే సూటిపోటి మాటలు అంటారు. మాటకి మాట సమాధానమివ్వడం నాకు బాగా తెలుసు. ప్లీజ్ అండి, ఈ ఎంగేజ్మెంట్ని హ్యాపీగా జరగనివ్వండి. చిన్న రిక్వెస్ట్. ఈ ఎంగేజ్మెంట్ ఆగినా సరే వాళ్ళని అవమానించకుండా వదిలిపెట్టను.
ఏం చేస్తావో చెయ్యి, కానీ జాగ్రత్తగా చెయ్యి. ఆంటీ ఆంటీ ఆంటీ, నోరా లేక డ్రైనేజా? ఎప్పుడు చూడు తిండిగోలేనా? నా మీద పడ్డావేంటే? నిద్ర రావట్లేదా నీకు? ముందు నీకు నిద్ర పడుతుందా? నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? నీ పుణ్యమాని ఈ రోజు నీ దిక్కుమాలిన ప్లాన్ వలన నా ఒళ్ళు పచ్చి పుండులా అయింది. పడుకుంటే నిద్ర వచ్చేలా ఉంది. పడుకో, నిద్రపోయి చచ్చిపో. అదేంటే అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి, నీకు కొంచెం కూడా పౌరుషం లేదా? మానం, అభిమానం, ఆత్మాభిమానం ఇవేవి లేవా? ఇంతకీ నీకున్నాయా? నా గురించి కాదు, నీ గురించి అడుగుతున్నాను. నువ్వేదో ప్లాన్తో వచ్చినట్టున్నావు. ఈసారి నీ వల్ల పడ్ను. ఇప్పుడు నేనొచ్చింది నా కోసం కాదంటీ, నీ కోసం. నా కోసం నువ్వేం చేస్తావే? నిన్ను 50 లక్షల డైమండ్ నెక్లెస్ కి ఓనర్ చేద్దామనుకుంటున్నా. ఆ? మీ అమ్మ కొనిస్తానందా? మా అమ్మ నీకెందుకు కొనిస్తుంది? నువ్వే కొట్టేయాలి. ఏంటి, నేను కొట్టేయాలా? శ్రావ్యకి అత్తింటి వాళ్ళు 50 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనిచ్చారు కదా, దాన్ని నువ్వు కొట్టేయాలి. అమ్మో, దొంగతనం చెయ్యాలా? అబచ్చా, ఎప్పుడూ చేయనట్టు మా 50 లక్షలు నువ్వు కొట్టేలేదు. ఏంటి, ఆ 50 లక్షలు కొట్టేసింది నువ్వా? ముందు కొట్టేసింది నేను కాదురా, మీ అత్తయ్య. తన దగ్గర నుంచి నేను కొట్టేశాను. ఇదిగో నా దగ్గర నుంచి ఇది కొట్టేసింది. అంటే నా చుట్టూ దొంగలే ఉన్నారన్నమాట. అబ్బా, ఆ చైన్ రాబరీస్ గురించి ఎందుకు అఖిల్ ఇప్పుడు? అసలు విషయం చెప్పు. ఒసై, నువ్వు ఆ నెక్లెస్ కొట్టేసావంటే నీకు రెండో పిల్ల అవుతుందే, నీ లైఫ్ సెటిల్ అవుతుంది. మొగుడు పెళ్ళాం కూడబలుకునొచ్చారేంట్రా? దొంగతనం విషయం బయటపడితే అభి చేతిలో నాకు బడిత పూజ అవుతుందిరా. అలా జరగకుండా మేం మేనేజ్ చేస్తాం. ఆ వసూనే ఆ నెక్లెస్ కొట్టేసిందని గొడవ చేస్తాం. తన పిల్లలకి కొనిచ్చిన నగలే అది తిరిగిచ్చేసింది. అలాంటిది ఆ నెక్లెస్ వసు కొట్టేసిందంటే ఎవరు నమ్ముతారా? ఎందుకు నమ్మరు? పిల్లల నగలన్నీ కలిపి 1,00,000, 2 లక్షలు కూడా చేయవు. అదే నెక్లెస్ 50 లక్షలు. పిల్లల నగలు తిరిగిచ్చేసి నెక్లెస్ కొట్టేసిందని నమ్మిద్దాం. అసలే వాళ్ళు అడుక్కు తింటున్నారు, డబ్బులు చాలా అవసరం. తను దొంగతనం చేసిందంటే చాలా ఈజీగా నమ్ముతారు. పాపం వసునే అన్యాయంగా దాన్ని ఎరిగించడం ఎందుకు? వదిలేవే. నీకు రెండో పెళ్లి కావాలా వద్దా? కావాలి, కానీ అయితే ఆ నెక్లెస్ కొట్టే, వారం తిరిగే లోపు పెళ్లి పిట్టలెక్కేస్తావు. అంతేనంటారా? నీకు తాళి కావాలంటే తప్పదే. సరే, నా చిరకాల కల కోసం ఈ ఒక్క ఆఖరి తప్పు చేస్తాను. ఈ రాత్రికే ఆ నెక్లెస్ కొట్టేయాలే. ఎలా కొట్టేస్తావే? తాతకి దగ్గు, చాపకి ఈత నేర్పాలాకే. పద వెళ్దాం. అంటే ఏంటి దీని ఉద్దేశం? నేను గజ దొంగని, బందిపోటి దొంగననుకుంటుందా? దొంగతనం చేయట నా వృత్తా ఏమిటి? అభి, వసు, మీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. ఈరోజు మీరు వేసుకోండి. పిల్లలకు కూడా కొత్త బట్టలు ఇచ్చాం వసు. వద్దక్క, మేము మా బట్టలు తెచ్చుకున్నాము. ఏం వసు, మేమిచ్చిన బట్టలు మీరు వేసుకోకూడదా? అలాని కాదమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు.
ఇందులో ఇబ్బంది ఏముంటుంది అభి? ఇది వరకు నువ్వెన్నిసార్లు ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తీసుకురాలేదు? ప్రతి శుభకార్యానికి మా అందరికీ కొత్త బట్టలు ఇచ్చావు కదా. ఇప్పుడు మేమిస్తే తీసుకోరా? ఇది వరకు వేరు, ఇప్పుడు వేరు అక్క. మాకున్న దాంట్లోనే మేము ఉండాలి అనుకుంటున్నాము. మీ ఆత్మాభిమానం నాకు తెలియంది కాదు వసు, కానీ మీరీ బట్టలు వేసుకునే తీరాలి. దయచేసి మమ్మల్ని బలవంత పెట్టకండమ్మా. వసు గారు చాలా ఇబ్బంది పడతారు. నేను చెప్పింది విని ఆ తర్వాత మీ నిర్ణయం చెప్పండి. ఇవి మేం కొన్న బట్టలు కాదు. మా షష్ఠి పూర్తికి మీ నాన్నగారు మీకోసం కొన్న బట్టలు. ఆ రోజు ఇవి మీకు ఇవ్వాలనుకున్నాం. అప్పుడు ఏదేదో జరిగిపోయింది. అప్పుడివ్వలేక ఇప్పుడిస్తున్నాను. వీటిని మీరు వేసుకోవాలన్నది మీ నాన్నగారి కోరిక. ఇక మీ ఇష్టం. వసు గారు, ఆ బట్టలు తీసుకోండి. చాలా థ్యాంక్స్ అభి. ఈ నిశ్చితార్థం కూడా మీ చేతుల మీదే జరగాలి. అన్నీ మీరే ముందుండి చూసుకోవాలి. అవునభి, భాస్కర్కి ఏమీ తెలీదు. అఖిల్కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకే మీరిద్దరే ఈ పెళ్లి పెద్దలు. మేం పెద్దలు వెంటత్తయ్య, మీరున్నారు కదా. నేనీ ఇంటికి పెద్దనే గాని ఈ పెళ్లికి కాదు. మీ మావయ్య గారుండుంటే అది వేరే సంగతి. ఆయనకెన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నా మీద అంత కోపంగా ఉన్నారు. మా మనవరాలి నిశ్చితార్థంలో ఆయన లేకపోవడం పెద్ద లోటు. బాధపడకండమ్మా, ఓ అరగంటలో నాన్నెక్కడుంటారు. నిజమా అభి? మావయ్య గారు వస్తున్నారా అభి? నైట్ కాల్ చేశాను అదనా, తప్పకుండా వస్తా అన్నారు. చూసావా పావని, బాధ్యతంటే ఇది. భాస్కర్ అఖిల్ ఉన్నారు, ఎందుకు ఆయన గురించి పట్టించుకోనే లేదు. ఈ ఇంటికి నిజమైన కొడుకు మన అభిని. చాలా థ్యాంక్స్ అభి. మావయ్య గారు వస్తే ఆ సంతోషమే వేరు. ఇది ఇంట్లో జరుగుతున్న తొలి శుభకార్యం అమ్మా. శ్రావ్య ఈ ఇంటి తొలి మనవరాలు. మహాలక్ష్మి పుట్టిందని ఆ రోజు నాన్న చాలా ఆనందపడ్డారు. అలాంటి తన నిశ్చితార్థం జరుగుతూ ఉంటే నాన్న రాకుండా ఎలా ఉంటారమ్మా? పంతానికి పోయి ఆయన బంధాల్ని పక్కన పెట్టారేమో అనుకున్నానభి. మనం ఇంకా ఆయన గుర్తున్నామన్నమాట. మావయ్య గారికి మనవరాల మీద కోపం ఉండదు కదత్తయ్య. అసలు కన్నా వడ్డీ తీపి అన్నట్టు ఆయనకి కొడుకులు కోడళ్ల కన్నా మనవళ్ళు మనవరాళ్ళు అంటేనే ఇష్టం. మరి నేనంటే ఆయనకి ఎందుకంత కోపం? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకో మావయ్య గారు వచ్చాక అడగండి అత్తయ్య. అడుగుతాను. నాకేమైనా భయమా? కడిగేస్తాను ఆయన్ని. అలాగే అత్తయ్య. మావయ్య గారు రాగానే తలంటు స్నానం చేయించి శుభ్రంగా కడిగేయండి. వసు, ఆంటీ ఆంటీ మొద్దులా గురుకు పెట్టి నిద్రపోతుంది. ఎలా లేపాలి? వర్ష వర్ష, అమ్మో అమ్మో,
వర్షం 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 లేదు వాన లేదు, నేనే నీళ్లు కొట్టాను. నీళ్లు కొట్టావా? ఎందుకే? మొద్దులా నిద్రపోతున్నావు. ఎంత పిలిచినా లేవకపోయేసరికి ఉన్నావో పోయావో అని నీళ్లు కొట్టి లేపాను. నీ తెలివి తెల్లారినట్టే ఉందే. తెల్లారి చాలాసేపు అయింది. ఇంతకీ చెప్పిన పనేం చేశావు? ఆ నెక్లెస్ ని కొట్టేశావా లేదా? రాత్రంతా ఆ నెక్లెస్ కోసమే తిప్పలు పడ్డానే. హా! ఆ శ్రావ్య ఎంతకీ నిద్రపోలేదు. హా! నగల బట్టలు చూస్తూనే కూర్చుంది. హా! అది నిద్రపోయే వరకు మేల్కొని ఆ నెక్లెస్ కొట్టేసేసరికి తెల్లవారుజామైంది. ఇందాక పడుకున్నానే. ఆ నెక్లెస్ ఎక్కడ దాచావు? ఇదిగో ఇదే నా తాళనుకుని దిండు కింద పెట్టుకుని కలగంటూ పడుకున్నాను. ఇది తీసుకెళ్లి ఆ వసు రూమ్ లో పెట్టు. ఎంత కష్టపడి కొట్టేసింది దాని రూమ్ లో పెట్టడానికా? లేకపోతే నువ్వు మెళ్ళో వేసుకుని తిరుగుతావనుకున్నావా? ఈ నెక్లెస్ నాకే అన్నారు కదే. ఇది నీ దగ్గరుంటే వసు కొట్టేసిందని నిందెలా వేస్తాం? వసు రూమ్ లో ఈ నెక్లెస్ దొరికితే తనే దొంగ అని గొడవ చేయొచ్చు. మరి నాకేంటి లాభం? నీకో 10 లక్షలు ఇస్తాంలే. 50 లక్షల నెక్లెస్ కి 10 లక్షలేనా? మరి మార్వాడి కొట్టువాళ్లాగా బేరమాడకు. 1 కోటి రూపాయలు ఇమ్మంటావా ఏంటి? నెక్లెస్ ధర 50 లక్షలు. దొంగతనం చేసిన నా టాలెంట్ కి 50 లక్షలు. మొత్తం 1 కోటి ఇచ్చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎక్కడా? జైల్లోనా? జైలేంటే? దొంగతనం చేస్తే జైల్లో కూర్చోబెట్టక పెళ్లిబట్టల మీద కూర్చోబెడతారా? అదేంటే? రాత్రి మీరే కదా ఈ నెక్లెస్ దొంగతనం చేయమని ఎంకరేజ్ చేశారు. ఆ వసుని దొంగని చేయడానికి అలా చెప్పాము, నిన్ను దొంగని చేయడానికి కాదు. ఆహా. ఈ నెక్లెస్ తీసుకెళ్లి వసు రూమ్ లో పెట్టు. ఎందుకు? దానికి నేను దొరికిపోవడానికా? దొంగతనం చేయడం వరకే నా వంతు. వసుని దొంగని చేయడం నీ వంతు. నెక్లెస్ తీసుకుని ఆ 10 లక్షలు నాకు ఇచ్చేయి. అంటే ఈ నెక్లెస్ నేను వసు రూమ్ లో పెట్టాలా? నువ్వు రూమ్ లో పెడతావో తీసుకెళ్ళి ఆ వసు మెళ్ళో వేస్తావో అది నీ ఇష్టం. ఇక నాకు ఈ నెక్లెస్ కి సంబంధమే లేదు. నా 10 లక్షలు ఎగ్గొట్టావో నిన్ను అఖిలగాణ్ణి జైల్లో వేయిస్తా. ఇది ఇలా రివర్స్ అయిందేంటి? ఇప్పుడు ఈ నెక్లెస్ ని వసు రూమ్ లో ఎలా పెట్టాలి? ఎప్పటికీ నా మనసే కనిగే ఓ ప్రతిరోజు కొత్త జన్మల అల్లావే అన్ని వైపులా నేను చూసి ఏంటి అలా చూస్తున్నారు? పడతానే ఓ తెలివే తెలివే నడిపో. మిమ్మల్ని ఇలా చూసి ఎన్ని రోజులైంది? ఈ చీరలో మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. నేను రోజు శారీ కట్టుకుంటాను, మీరే ఈరోజు స్పెషల్గా ఉన్నారు. అర్థమైంది. నేను మిమ్మల్ని ఇంకా పొగడాలని ఇలా అంటున్నారు కదా? నాకేం మీ పొగడ్తలు అవసరం లేదు. ఆడవాళ్ళకి పొగడతలే అవసరం. ఎవరు చెప్పారు? మీ ఆడవాళ్ళే చెప్పారు. మరి మీ మగాళ్ళకి ఆక్సిజన్ ఏంటో? అది కూడా మీరే. మీరు నవ్వితే ఎంత బాగుంటారు. మీరెప్పుడు నవ్వుతూనే ఉండాలి. అది మీ చేతుల్లోనే ఉంది. అర్థమైంది. ఇక్కడ ఏం జరిగినా కూడా నేను రియాక్ట్ అవ్వకుండా కామ్గా ఉండాలి అంటున్నారు. ప్లీజ్ 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 ఆంటీ, మాకు హెల్ప్ చేయండి చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇంకో 1 లక్ష ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వనంటే చెప్పు, వెళ్ళిపోతాను. నీ టైం నడుస్తుంది. ఇస్తాను, వెళ్ళు. ప్రామిస్? మొత్తం 11 లక్షలు గుర్తు పెట్టుకో.
మీరు చెప్పినట్టే చేస్తాను. అది వసు అభి మీరింకా గదిలోనే ఉన్నారా? కింద అతిథులు వస్తున్నారు అభి. శ్రావ్యను రెడీ చేయాలి. వసు త్వరగా రండి. వస్తున్నాం అత్తయ్య. మీ ముచ్చట్లు తర్వాత. ఇప్పుడు టైం లేదు. రండి రండి. పదండి పిన్ని.